870 కోట్ల ఆర్థిక అక్రమాలు రెండో రోజు కొనసాగిన తానికలు రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు భారీగానే దొరికిన నోట్ల కట్టలు డబ్బు ఎక్కడిది ఎవరికి పంపుతున్నారంటూ విచారణ రాఘవ ఫ్లైట్లో తరలింపుపై ఈడీ ఆరా నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన చేసే నేపథ్యంలో చూడు ఎంత డబ్బులు 870 కోట్ల రూపాయలు నిలువ ఉన్నటువంటి డబ్బుని 870 కోట్ల రూపాయలు ఒక మంత్రి పొంగులేటి మీద రాసిన వార్త 870 కోట్లు ఒక పిక్కు ఒక పక్కన పేదల దగ్గర రూపాయి లేని పరిస్థితి ఒక పక్కన 100 రూపాయలకు 1000 రూపాయలకు 100 రూపాయలకు 200 రూపాయలకు ఇలా ఆత్మహత్యలు చేసుకొని చంపేసే నేపథ్యం ఉన్న తర్వాత ఒక మంత్రి దగ్గర ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగా వచ్చాయి ఎవరి కోసం దాచిపెట్టుకున్నావు ఎవరికి పంపిద్దామని దాచిపెట్టుకున్నావు మరి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి నేను టార్గెట్ చేసుకున్నావా లేకపోతే టార్గెట్ చేసుకున్న సీఎం కావడం కోసం నువ్వు మనీ ఇచ్చేసేటువంటి నేపథ్యం ఉందా మరి ఎందుకోసం చేసుకున్న నేపథ్యం ఉంది 870 కోట్ల ఆర్థిక అక్రమాలే రెండో రోజు కొనసాగుతున్న తానికలు రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు ఎలక్ట్రానిక్ కంపెనీతో భారీ స్కెచ్ ఆ కంపెనీకి రాఘవకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఇరు కంపెనీల భాగస్వామ్యంతో మనీ లాండరింగ్ ఆ ఎలక్ట్రిక్ కంపెనీ 9 దేశాల సంబంధాలు కస్టమ్స్ ఈడీ దర్యాప్తులో కొత్త కోణాలు 7 కోట్ల వాచిలు ఎవరికి సింగపూర్ నుంచి 12 వాచిలు కొనుగోలు కంపెనీ డబ్బు హవాలా రూపంలో చెల్లింపు స్వయంగా వాచిలు తెచ్చిన ముఖ్య నాయకుడు వాచిలు ఎవరెవరికి ఇచ్చారో ఆరాధిస్తున్న ఈడు చూడు 7 కోట్ల వాచిలు ఒక్క వాచి చూడు 7 కోట్ల వాచిలు ఎవరికి ఇస్తున్నారు ఏం జరుగుతుంది ఇలా బీఆర్ఎస్ చేసింది ఇలా కాంగ్రెస్ చేస్తున్నాడు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇలా పేదల పక్షాన్ని నిలబడుతున్నారు వాళ్ళు పేదల పక్షాన్ని నిలబడరా ఇలా చాలామంది అరే భయ్యా చాలామంది గుడ్డలు నింపేసుకోకండి ఇలా గ్రామాలలో ఇలా కాంగ్రెస్ మొత్తం ఇలా నీకు మొత్తం ఇచ్చి ఇల్లు కట్టించి నీకు ఏం చేస్తలేదు నువ్వు కష్టపడుతున్నావు నీకు లైఫ్ని ఇస్తుంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ చేసేటువంటి నేపథ్యుడు ఇలా 7 కోట్ల వాచ్లు ఎవరెవరికి ఇచ్చారు సింగపూర్ నుంచి 12 వాచ్లు కొన్నారు సింగపూర్ నుంచి ఇలా కలవకుండా కవిత వాచ్ పెట్టుకుంటున్నావు లేకపోతే మంచి బట్టలు వేసుకుంటున్నావు ఇలా ఇష్టం ట్రోల్ చేసినావు మరి ఇది దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది 780 కోట్ల రూపాయలు లావాదేవీల గురించి పరిస్థితి ఏంది వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేసి ఈయన జైలు పంపించాలి ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కింది నారాయణపేట కొడంగల్ లిస్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రాఘవ కన్స్ట్రక్షన్కి దక్కడంపై ఈడీఆర్ మెగాతో ఎలా పాయకారి ఒప్పందం పైన నజారు భోగారుల అక్రమ మైనింగ్ రోడ్డు పనుల కోసం యథేచ్ఛగా మట్టిని తోడేస్తున్న పొంగులేటి బినామీలు ఉన్నత స్థాయి ఒత్తిడితో వదిలేసిన అధికారులు చూడు ఎంత ఘోరమో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్ల ఆఫీసులో జరిపిన సోదాల్లో భారీగా నగదులు గుర్తించడం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి లగ్జరీ వాచీలో స్మగ్లింగ్లు యూరో ఎగ్జామ్ బ్యాంకు గ్యారంటీలు టీడీఎస్ ఎగవతి అక్రమాస్తులు రాఘవ కన్స్ట్రక్షన్ ఎలక్ట్రిక్ కంపెనీలో లావాదేవీల వ్యవహారం ఇలా సుమారు 870 కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానం వ్యక్తం చేసిన సమాచారం రెండు రోజుల పాటు మంత్రి పొంగులేటి నివాస ఆఫీసులపై జరిగిన సోదాల అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని వాటిని అధ్యయనం చేయాల్సి ఉండిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి అనేక కంపెనీలు ఉండడం అనేక మార్గాల్లో లావాదేవీలు జరగడంతో ఎంతో మేర అక్రమాలు జరిగారు దానిపై తుది నిర్ణయానికి రాలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు అందుకే ఈడీ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా నోటు విడుదల కాలేదని అంటున్నారు మరోవైపు సోదాల్లో భారీగా సొమ్ము పట్టుబడి ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు ఎక్కడ రేడ్ చేసినా కోట్ల నగదు దొరికిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడు అధికారి తెలిపారు ఇంత భారీ స్థాయి దొరికిన నగదు ఎక్కడిది మంత్రి ఇంటి వరకు ఎలా వచ్చింది ఈ మొత్తాన్ని ఎక్కడికి పంపుతున్నారు నిగ్గు తెలిసి పనులు ఈడీ అధికారులు ఉన్నారు కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక ఆధారంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈడీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాల్లో కీలక సమాచారం దొరకగా శనివారం కూడా అత్యంత రహస్యంగా ఎలాంటి భద్రత లేకుండా మరో 2 చోట్ల సోదాలు చేపట్టారు అయితే సోదాలు ఎక్కడ జరిగినా మాత్రం చాలా గోప్యంగా ఉంచిన నేపథ్యం ఉంది సోదాలు ఒక పక్కన జరుగుతున్నా ఎక్కడికక్కడ గోప్యంగా ఉంచేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం ఇది జైభీం దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు వివిధ దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం థ్యాంక్ యూ సో మచ్ జైభీం ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విలువైన కామెంట్ పేబ్యాక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జైభీం.